అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్‌కి స్వాగతం. మేషరాశి వారు మీరు ఈ మధ్య ఒక విషయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారా? అది డబ్బు కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఆగిపోయిన పని కావచ్చు, లేదా మీ మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక కోరిక కావచ్చు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అది జరగకపోవడంతో ఇది నా జీవితంలో జరగదేమో అని మీరు కూడా ఒక దిశలో అనుకొని ఉండవచ్చు. కానీ ఈ 4 రోజులు ఇప్పుడు అసలు ట్విస్ట్ మొదలవుతుంది. మీరు ముగిసిపోయిందని అనుకున్న ఒక విషయం పూర్తిగా ముగిసిపోలేదనే సంకేతం ఈ సమయంలో మీకు కనిపిస్తుంది. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో బయటకి పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం పరిస్థితులు కదలటం మొదలవుతుంది. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా మీకు చేరవచ్చు. ఆ సమాచారం వచ్చిన వెంటనే మీ సమస్య మొత్తం పరిష్కారం కాకపోయినా ఇక్కడి నుంచి దారి ఉంది అనే నమ్మకం మాత్రం మీకు వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ అవకాశం మీరు ఊహించిన వ్యక్తి ద్వారా కాకుండా మీరు పెద్దగా పట్టించుకోని ఒక వ్యక్తి లేదా మార్గం ద్వారా మీకు రావచ్చు. ఇక డబ్బు విషయంలో మేషరాశి వారికి ఒక జాగ్రత్తతో కూడిన మంచి సూచన ఉంది. చేతిలో డబ్బు నిలవడం లేదని బాధపడుతున్న వారు ఉంటే ఒక్కసారి పెద్ద మొత్తాన్ని ఆశించకుండా ముందుగా చిన్న ఆర్థిక అవకాశం కనిపించవచ్చు. ఆ అవకాశం చిన్నదని వదిలేయకండి, ఎందుకంటే అదే తర్వాత పెద్ద అవకాశానికి మొదటి మెట్టు మీకు కావచ్చు. అయితే ఎవరో చెప్పారని తొందరపడి పెట్టుబడి పెట్టడం, ఎవరికైనా మాట ఇచ్చి డబ్బు ఇవ్వటం మాత్రం ఈ సమయంలో ఆలోచించి చెయ్యాలి. మీకు నచ్చిన మాట కంటే మీకు కనిపిస్తున్న నిజాన్ని నమ్మండి. ఇంకో విషయం, మీ జీవితంలో ఒక వ్యక్తి గురించి మీరు ఎంత మర్చిపోవాలని ప్రయత్నించినా మళ్ళీ ఆ వ్యక్తి గుర్తుకు వస్తుంటే దానికి కారణం ఉండవచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి నుంచి మెసేజ్ రావడం, ఫోన్ రావడం లేదా ఎవరో మూడో వ్యక్తి ద్వారా ఆ వ్యక్తి గురించి సమాచారం మీకు తెలుసుకోవడం జరిగే అవకాశం ఉంది. కానీ ఇక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ వ్యక్తి తిరిగి వస్తున్నాడని వెంటనే నమ్మేకండి. ముందుగా వాళ్ళ ఉద్దేశం ఏంటో గమనించండి. ఎందుకంటే ఈసారి మీ జీవితంలోకి వచ్చే వ్యక్తిని మీరు గతంలా కాకుండా మీ అనుభవంతో చూడబోతున్నారు. కుటుంబంలో కూడా చాలా కాలంగా మాట్లాడకుండా ఉన్న ఒక వ్యక్తి విషయంలో మళ్ళీ చర్చకు మీకు రావచ్చు. మొదట మాటలు కాస్త గట్టిగా అనిపించిన చివరికి మీ మనసులో ఉన్న భారాన్ని తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబం కోసం మీరు చేసిన త్యాగాలను ఎవ్వరూ గుర్తించలేదని అనుకున్న మేషరాశి వారికి మీరు చేసిన ఒక పని గురించి ఎవరో మాట్లాడడం లేదా మీ విలువను గుర్తించడం జరిగే సూచన ఉంది. మరి అసలు విషయం ఇక్కడే ఉంది. మేషరాశి వారు ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ఒక చిన్న సంకేతాన్ని మీరు సాధారణంగా విషయంగా తీసుకుంటే ఒక అవకాశాన్ని కోల్పోవచ్చు. కానీ దాన్ని సరిగ్గా గుర్తిస్తే అదే మీ తర్వాతి మార్పుకు కారణం కావచ్చు. అది ఏ రూపంలో వస్తుంది? డబ్బు రూపంలోనా, ఒక వ్యక్తి రూపంలోనా, లేక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పని రూపంలోనా? దీనికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు వదిలేసిన ఒక విషయం మళ్ళీ మీ చేతిలోకి వచ్చే అవకాశం ఎందుకు ఏర్పడుతుంది అనేదే దాని వెనుక ఉన్న అసలు కారణం. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మేషరాశి వారు ఇక్కడి నుంచి మీ జీవితంలోకి అసలు మార్పు మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు కదలని ఒక విషయం ఇప్పుడు నెమ్మదిగా కదలటం మొదలవుతుంది. ముఖ్యంగా మీరు ఒక పని విషయంలో ఎవరో ఒకరి సమాధానం కోసం ఎదురు చూస్తుంటే ఆలస్యమైనా సరే మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంతకాలం ఏం జరుగుతుందో తెలియకుండా లేదు అనే పరిస్థితి ఉంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా విషయాలు మీకు అర్థమవుతాయి. మేషరాశి వారికి ఈ సమయంలో ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీకు రావాల్సిన గౌరవం ఆలస్యంగా వస్తుంది, కానీ ఖచ్చితంగా వస్తుంది. మీరు చేసిన పని ఎవరికీ కనిపించలేదని బాధపడిన సందర్భం ఉండవచ్చు. మీరు కష్టపడుతున్నప్పుడు పట్టించుకోని వాళ్లే మీకు విజయం సాధించే సమయంలో మీ దగ్గరకు రావడం మొదలు పెట్టవచ్చు. అందుకే ఎవరు ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే దానికంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపై దృష్టి పెట్టండి. ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి పనిలో ఒక మార్పు కనిపించవచ్చు. కొత్త బాధ్యత రావచ్చు, మీ పని గుర్తించబడవచ్చు, లేదా మీరు కోరుకున్న మార్పు గురించి చర్చ మొదలయ్యే
వారికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగ అవకాశం నుంచి స్పందన మీకు రావచ్చు. అయితే మొదట వచ్చిన అవకాశమే మీకు సరైందని వెంటనే నిర్ణయం తీసుకోకండి. జీతం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఎదగటానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం ఒక పాత పరిచయం ఉపయోగపడే అవకాశం ఉంది. గతంలో మీతో మాట్లాడి ఆ తర్వాత పెద్దగా సంబంధం లేని వ్యక్తి మళ్ళీ సంప్రదించవచ్చు. అతని ద్వారా ఒక ఆర్డర్, ఒక పరిచయం లేదా కొత్త వ్యాపార మార్గం తెరుచుకునే అవకాశం ఉంది. మీరు అనుకోని చోట నుంచి లాభం వచ్చే అవకాశం ఉందన్న చిన్న అవకాశాలను కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. ప్రేమ విషయంలో మాత్రం మేషరాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా పనిచేసే సమయం. మీకు నచ్చిన వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనే ఆలోచన పెరగవచ్చు. కొందరికి చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి గుర్తుకు రావచ్చు. మరికొందరికి ఒక చిన్న మాట, ఒక మెసేజ్ లేదా ఒక కలయిక పాత భావాలను మళ్ళీ మేలుకొలపవచ్చు. కానీ ఈసారి మీరు గతంలో వెంటనే స్పందించకుండా ఎదుటి వారి ప్రవర్తనను గమనిస్తారు. అదే మీ బలం. వివాహం కోసం చూస్తున్న మేషరాశి వారికి కూడా ఒక పరిచయం రావచ్చు. మొదట సాధారణ పరిచయంలా అనిపించిన తర్వాత కుటుంబ సభ్యుల ద్వారా ఆ విషయం ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహం అయిన వారు మాత్రం జీవిత భాగస్వామితో చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా మార్చకుండా మాట్లాడుకోవటం మంచిది. మీ ఇద్దరి మధ్య ఉన్న అసలు సమస్య మాటల్లో చెప్పకపోవడమే. అయితే ఈ సమయంలో అది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక కుటుంబ విషయానికి వస్తే మీ మీద ఆధారపడే వ్యక్తి కోసం మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. ఒకవైపు మీ అవసరాలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు ఉండటంతో కాస్త ఒత్తిడి మీకు అనిపించవచ్చు. కానీ ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసేలా ఉంటుంది. అందుకే సంతోష పెట్టాలని ప్రయత్నించడం కంటే సరైనది ఏదో అది చేయటం ముఖ్యం. ముఖ్యంగా మేషరాశి వారు మీరు ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీకు జరిగిన నిరాశను పట్టుకొని భవిష్యత్తును అంచనా వేయకండి. ఎందుకంటే గతంలో ఆగిపోయిన చోటే ఇప్పుడు మీకు కొత్త మలుపు తెరుచుకునే అవకాశం ఉంది. మీరు కోల్పోయిన డబ్బు కావచ్చు, దూరమైన వ్యక్తి కావచ్చు, ఆగిపోయిన పని కావచ్చు, ఏదో ఒక విషయంలో ఇది మళ్ళీ నా జీవితంలోకి వస్తుందా అని మీరు అనుకున్న దానికి సమాధానం దొరికే సమయం దగ్గర పడుతుంది. అయితే ఈ మార్పు మీకు రావడానికి ముందు ఒక చిన్న పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షలో మీరు తొందరపడి స్పందిస్తారా లేక ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారా అనేదే చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈసారి అదృష్టం మీ తలుపు తట్టడమే కాదు, మీరు ఆ తలుపు తెరిచే సమయానికి కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. మేషరాశి వారు ఇంతవరకు జరిగిన పరిణామాలను చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. మీ జీవితంలో ఆలస్యం అవుతున్న ప్రతి విషయం ఆగిపోయిందని కాదు, కొన్ని విషయాలు సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు ఆ సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీలో కూడా ఒక కొత్త ధైర్యం పెరుగుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఒక చిన్న ఊరట, ఉద్యోగం లేదా వ్యాపారంలో ఒక కొత్త అవకాశం, కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఒక విషయం గురించి మీకు క్లారిటీ రావడం కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో మీకు అడ్డుగా నిలిచిన బయట వ్యక్తులు కాదు, కొన్నిసార్లు మీలో వచ్చే అనుమానమే ఇది నిజంగా జరుగుతుందా అని మీరు వెనక్కి తగ్గితే మీ ముందుకు అవకాశాన్ని మరొకరు తీసుకునే పరిస్థితి మీకు రావచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మీకు వచ్చే అవకాశాన్ని వెంటనే తిరస్కరించకుండా పూర్తిగా తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ప్రత్యేకంగా డబ్బు విషయంలో పాత బకాయి రావాల్సిన మొత్తం లేదా ఊహించని చిన్న ఆదాయం ద్వారా ఊరట కలిగే అవకాశం ఉంది. చాలా కాలంగా ఒక పని కోసం తిరుగుతున్న వారికి కూడా ఒక వ్యక్తి సహాయం చేయవచ్చు. మీరు ఒంటరిగా చేయాలని అనుకున్న పని ఎవరో ఒకరి సహకారంతో సులభంగా పూర్తి చేసే పరిస్థితి మీకు రావచ్చు. ప్రేమ విషయంలో మాత్రం మీ హృదయం ఒకవైపు, మీ అనుభవం మరోవైపు మాట్లాడుతాయి. గతంలో మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తి మళ్ళీ దగ్గరవుతున్నా ఈసారి మీరు వెంటనే నమ్మరు. వారి మాటల కంటే వాళ్ళ ప్రవర్తనను గమనిస్తారు. అదే మీకు సరైన నిర్ణయం తీసుకునే బలాన్ని ఇస్తుంది. నిజమైన బంధం అయితే అది నిలబడుతుంది. కేవలం అవసరం కోసం వచ్చిన వ్యక్తి అయితే కొద్ది రోజుల్లోనే అసలు విషయం బయటపడుతుంది. కుటుంబంలో కూడా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. మీరు చాలా రోజులుగా చెప్పాలనుకున్న విషయం ఒక సందర్భంలో బయటకు రావచ్చు. మొదట కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఆ తర్వాత మీ మనసు తేలిక పడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని తక్కువగా చూసిన ఒక వ్యక్తి కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితి మీకు రావచ్చు. మేషరాశి వారు ఈ సమయంలో ఒక చిన్న పరిహారం కూడా చేయండి. ఉదయం సూర్యుడికి నీరు సమర్పించి మీకు చేతనైనంతగా హనుమంతుణ్ణి లేదా మీకు ఇష్టమైన దైవాన్ని
ప్రార్థించండి. కోపంలో నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు 2 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించండి. ఈ చిన్న జాగ్రత్త మీకు చాలా ఉపయోగపడుతుంది. మొత్తంగా చూస్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక్కసారిగా అద్భుతం జరిగే రోజులు కాకపోయినా అద్భుతానికి మొదటి తలుపు తెరుచుకునే రోజులు. మీరు వదిలేసిన ఒక ఆశ మళ్ళీ కనిపించవచ్చు. ఆగిపోయిన పని మళ్ళీ కదలవచ్చు. దూరమైన వ్యక్తి నుంచి ఒక సంకేతం రావచ్చు. ముఖ్యంగా నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అనుకుంటున్న మేషరాశి వారికి మార్పు మొదలైందనే భావన కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో తొందర వద్దు, భయం వద్దు, మీ మీద మీకు నమ్మకం కోల్పోవద్దు. ఎందుకంటే కొన్నిసార్లు అదృష్టం మన జీవితంలోకి పెద్ద శబ్దంతో రాదు. ఒక చిన్న ఫోన్ కాల్గా, ఒక చిన్న మెసేజ్గా, ఒక చిన్న పరిచయంగా వచ్చి మొత్తం పరిస్థితినే మార్చేస్తుంది. మేషరాశి వారికి ఇప్పుడు అలాంటి ఒక చిన్న సంకేతాన్ని గుర్తించే సమయం ఇది. మేషరాశి వారు ఈ జాతకం మీకు నచ్చితే, మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులకు దగ్గరగా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ మేషరాశి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే వారితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీ యొక్క లైక్, ఒక్క షేర్ మా ఛానల్కి ఎంతో ప్రోత్సాహం. ఇలాంటి మరిన్ని జాతకాల కోసం మా ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ఆన్ చేయండి. మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.